హలో వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. హైదరాబాద్ను మూసీ నది ఒడ్డున క్రీస్తు శకం 1590 కాలంలో కుతుబ్షాహీ వంశస్థుడైన మహమ్మద్ కులీ కుతుబ్ షా నిర్మించాడు. గోల్కొండలోని నీటి సమస్యకు సమాధానంగా పరిపాలనను ఇక్కడికి మార్చాడు. ఇక్కడి నుండే కుతుబ్ షాహీ వంశస్థులు ఇప్పటి తెలంగాణ ప్రాంతాన్ని మరియు కర్ణాటక, మహారాష్ట్రలోని కొన్ని భాగాలను పాలించారు. 400 సంవత్సరాలకు పైగా సుదీర్ఘ చరిత్ర కలిగిన అతి గొప్ప నగరం హైదరాబాద్. కుతుబ్షాహీ నవాబులు నిర్మించిన ఈ నగరం తొలుత చించలం అనే పేరుతో చిన్న గ్రామంగా ఉండేది. 1590లో కలరా వ్యాధి సోకి గోల్కొండ నగరం అతలాకుతలమైంది. నవాబు కులీ కుతుబ్ షా అక్కడి నుంచి చించలం గ్రామానికి తరలివచ్చి తాత్కాలికంగా బస చేశాడు. వ్యాధి బెడద తగ్గిన తర్వాత తిరిగి గోల్కొండ వెళ్తూ తన బసకు గుర్తుగా 1591లో చార్మినార్ నిర్మించాడు. ఆ తర్వాత 1594లో 4వ ఖలీఫా హజరత్ హైదర్ అలీ పేరిట నగరాన్ని నిర్మించాడు. 17వ శతాబ్దంలో హైదరాబాద్ను సందర్శించిన ఇటాలియన్ యాత్రికుడు నగరంలోని ఉద్యానవనాల అందానికి అమితంగా ముగ్ధుడయ్యాడు. హైదరాబాద్ నిజానికి ఉద్యానవనాలకు కాక సరస్సులకు కూడా పెట్టింది పేరు. దేశానికి స్వాతంత్రం లభించే నాటికే హైదరాబాద్ సకల వసతులు గల రాజధాని నగరం. శాసనసభ భవనం, ఉస్మానియా విశ్వవిద్యాలయం, ఉస్మానియా హాస్పిటల్, హైకోర్టు, విమానాశ్రయం, విశాలమైన కార్యాలయాలు, అతిథి గృహాలు, చక్కని డ్రైనేజ్ వ్యవస్థ, నిరంతరం ఉచిత మంచినీటి సరఫరా వ్యవస్థ, సిమెంట్ రోడ్స్, డబుల్ డెక్కర్ బస్సులు, డీజిల్, రైల్, కార్ వ్యవస్థ, రేడియో స్టేషన్, ఫ్యాక్టరీస్ మొదలైన సౌకర్యాలు అప్పటికే హైదరాబాద్లో ఏర్పాటై ఉన్నాయి. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కూడా పార్లమెంటు భవనం లేకపోవడం మినహా దేశ రాజధాని కావడానికి హైదరాబాద్కు అన్ని అర్హతలు ఉన్నాయన్నారు. సంవత్సరానికి ఒక్కసారైన పార్లమెంట్ సమావేశాలు హైదరాబాద్లో నిర్వహించాలన్నారు. అంబేద్కర్ సూచన మేరకే బొల్లారంలో రాష్ట్రపతి నిలయాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. 1956లో హైదరాబాద్ దేశంలో 5వ పెద్ద నగరంగా ఉండేది. ఇప్పుడు 6వ పెద్ద నగరంగా ఉంది. రాష్ట్రాల పునర్విభజన జరిగినప్పుడు హైదరాబాద్ రాష్ట్రం నుంచి కర్ణాటకకు 3 జిల్లాలు, మహారాష్ట్రకు 5 జిల్లాలు బదిలీ అయ్యాయి. అందువల్ల హైదరాబాద్ దేశంలో 5వ పెద్ద నగరం నుంచి 6వ నగరానికి తగ్గింది. విభజన తర్వాత కర్నూలులో తగిన వసతులు లేక ప్రభుత్వ కార్యాలయాలు చాలా భాగం మద్రాసులోనే ఉండిపోయాయి. అందువల్ల అన్ని వసతులు ఉన్న హైదరాబాద్ను రాజధానిగా ఏర్పాటు చేశారు. మహమ్మద్ కులీ కుతుబ్ షా భాగమతి అనే బంజారా స్త్రీని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఆ తర్వాత ఆమె పేరు మీదనే భాగ్యనగర్ అని పెట్టారు. పెళ్లైన తర్వాత భాగమతి ఇస్లాం మతం పుచ్చుకుని హైదర్ మహల్ అనే పేరు తెచ్చుకుంది. హైదర్ మహల్ అనే పేరును అనుసరించి భాగ్యనగర్ని హైదరాబాద్గా మార్చారు. 1947లో భారతదేశంలో ఆంగ్లేయుల పాలన అంతమైన తర్వాత అప్పటి నిజాం స్వతంత్రంగా పాలన సాగించాలని నిర్ణయించాడు. వ్యాపార వాణిజ్యాలు స్థిరంగా ఉండేందుకు హైదరాబాద్ రాజ్యానికి అన్ని వైపులా ఉన్న భారతదేశంలో ఒప్పందం కుదుర్చుకున్నాడు. అప్పటి తెలంగాణ కమ్యూనిస్టులు, తెలంగాణ సాయుధ పోరాట వీరులు మరియు నిజాం స్వంత సైన్యమైన రజాకార్లకు మధ్య జరిగిన పోరాటం మన శాంతి భద్రతలు క్షీణింపజేశాయి. పెరిగిన హింస కారణంగా అప్పటి మద్రాసు రాష్ట్రంలో ఉన్న కోస్తా ఆంధ్ర ప్రాంతానికి వలసలు బాగా పెరిగాయి. అటువంటి సమయంలోనే అప్పటి హోమ్ మినిస్టర్ సర్దార్ వల్లభాయ్ పటేల్ నేతృత్వంలో భారతదేశం ఆపరేషన్ పోలో పేరుతో పోలీస్ చర్యకు ఉపక్రమించింది. సెప్టెంబర్ 17, 1948న అంటే భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన సంవత్సరం తరువాత హైదరాబాద్లో 5 రోజులు పోలీస్ చర్య జరపడం వల్ల హైదరాబాద్ భారతదేశంలో కలిసిపోయింది. భారతదేశంలో అంతర్భాగమైన తర్వాత 8 సంవత్సరాల పాటు అంటే సెప్టెంబర్ 17, 1948 నుంచి 1956 నవంబర్ 1 వరకు హైదరాబాద్ ఒక ప్రత్యేక రాష్ట్రం. 1956 నవంబర్ 1న భారతదేశాన్ని భాషా ప్రయుక్త రాష్ట్రాలుగా విభజించినప్పుడు హైదరాబాద్ రాష్ట్రం 3 భాగాలుగా విడిపోయి ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటకల్లో కలిసిపోయింది. హైదరాబాద్ నగరం మరియు దాని చుట్టుపక్కల తెలుగు మాట్లాడే ప్రాంతాలు ఆంధ్రప్రదేశ్లో కలిశాయి. అంతేకాకుండా హైదరాబాద్ ఆంధ్రప్రదేశ్ రాజధాని అయింది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇక ఇంకో ఛానల్ వరల్డ్ మిస్టరీస్ని కూడా మీరు ఫాలో చేయండి. దాంతో మరిన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ని కూడా మీరు తెలుసుకోవచ్చు.